అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేసి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజలు మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలన మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు, సన్నబియ్యము, ఇందిరా మిల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణకు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. ప్యూర్ రేట్ అని వర్గీకరించుకున్నాము. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 2025 నుంచి 2026 వరకు బ్యాంకు లోన్లు 82,50,000 ఇప్పించినాము. అలా గౌసిపాకు 20 లక్షలు ఇచ్చినాము. చైతన్య ఎంపీఎస్కి 9 లక్షలు, శ్రీ దుర్గాదేవికి 16 లక్షలు, అభినందనకు 9 లక్షలు, సౌజన్యకు 15 లక్షలు, సాయి ప్రసన్న ఎంపీఎస్కి టీసీఎల్లోనూ 4,50,000 ఇప్పించినాం. వైభవ లక్ష్మి గ్రూప్కి 9 లక్షలు ఇప్పించినాం. మళ్ళీ ఇది 2024, 25, 23, 24లో భాగంగా వైభవ లక్ష్మి గ్రూప్కు 15,605 రూపాయలు వడ్డీ లేని రుణాలు వచ్చింది. స్వర్ణ ఎంపీఎస్కి 26,287 రూపాయలు వచ్చింది. చైతన్య గ్రూప్కి 57,566 రూపాయలు వచ్చింది. శ్రీ దుర్గాదేవి గ్రూప్కు 61,452 రూపాయలు వచ్చింది. సౌజన్య గ్రూప్కు 37,503 రూపాయలు ఇచ్చింది. షఫా ఎంపీఎస్కి 37,641 రూపాయలు వచ్చింది. గౌసిపాకు 5,569 రూపాయలు వచ్చింది. నాగరాణి ఎంపీఎస్కి 26,851 రూపాయలు వచ్చింది. అభినందన గ్రూప్కు 43,796 రూపాయలు వచ్చింది. రాజరాజేశ్వరి ఎంపీఎస్కి 32,870 రూపాయలు వచ్చింది. అంబేద్కర్ గ్రూప్కి 38,253 రూపాయలు వచ్చింది. నేత్ర ఎంపీఎస్కి 26,793 రూపాయలు వచ్చింది. కృషి ఎంపీఎస్కి 2,500 రూపాయలు వచ్చింది. సాయిగం గ్రూప్కి 3,992 రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం మన పనులలో ఇది కూడా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పడం అందరికీ నమస్కారము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6వ తారీఖు నుంచి ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు వార్డు నంబర్ 15లో ఈ యొక్క సభను నిర్వహించడం జరిగింది. ఎవరైతే ప్రజలు వారి యొక్క సమస్యలు ఉన్నాయో ఇది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ఎవరైతే సమస్యలు ఇళ్ల లోన్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, విడో పెన్షన్లు కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి, ఈ తర్వాత ఉచిత గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ విషయాలలో కూడా నిరంతరంగా అప్లికేషన్లు తీసుకోబడతాయి. అందులో భాగంగా ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి పూర్తి వివరాలు తెలియడానికి మన యొక్క వార్డ్ ఆఫీసర్ మేడం గారు అందరు కూడా విచ్చేశారు. కాబట్టి తమరి యొక్క ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వాటిని పూర్తిగా పరిష్కరించడంగా మా యొక్క సహాయ సహకారం మీకు ఎల్లవెల్లి ఉంటాయని